మీ అందరికీ ఈరోజు భాగవత ప్రసంగం స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ప్రశ్న. మనకందరికీ చాలా విషయాలు తెలుసు, కానీ మనకన్నా పెద్దదైన విషయం, మనకు అందుబాటులో ఉన్నటువంటి కొలవగలిగే పరికరాలు ఉన్నా కానీ మనకు కొలవగలిగే పరికరాల కంటే పెద్ద విషయం ఏదన్నా ఉంటే ఆ విషయాన్ని మనం ఎలా తెలుసుకోగలుగుతాం? ఈ ఋషులందరూ నైమిసారణ్యంలో సూత మహాముని దగ్గర ఇలాంటి ప్రశ్ననే అడిగారనమాట. ఏంటి? అనంతుని కథలను మాకు వివరించండి. ఏ విధంగా పరీక్షిత్ మహారాజుకు ఈ కథా ప్రసంగాన్ని శుకదేవుడు వివరించాడు, ఆ విధంగా మాకు చెప్పండి అని అడిగారనమాట. అనంతుడు అంటే అన్లిమిటెడ్, అపరిమితమైనటువంటి వాడు అని అర్థం. మనకు తెలిసిన విషయాలన్నీ కూడా, ఉదాహరణకి నా కళ్ళు ఈ గదిని చూస్తున్నది కాబట్టి ఈ గది గురించి నాకు తెలుసు. ఈ చేతులు ఈ మొబైల్ తీసుకుంది కాబట్టి నేను ఈ మొబైల్ ఎంత బరువుగా ఉంది అనే విషయాన్ని నేను తెలుసుకోగలుగుతాను. కానీ ఇక్కడ ఋషులు అడుగుతుండే విషయం ఏంటి? అనంతుని గురించి, అనంతుని లీలల గురించి, అనంతుని కథల గురించి మాకు వివరించండి అని చెప్తున్నారు అన్నమాట. మనకున్నటువంటి ఇంద్రియాలు పరిమితి చెందినవి, అంటే లిమిటేషన్స్ ఉన్నాయి దానికి. కరెక్టా? ఈ గదికి వెలుపల ఏం జరుగుతుందో నాకు కనపడట్లేదు, ఎందుకంటే నా కళ్ళకు పరిమితి ఉంది కాబట్టి ఇంతవరకే చూడగలుగుతాను. అనంతుని కథల్ని ఎలా అర్థం చేసుకోవాలి మరి? ఎలా మనకు ఎవరు చెప్తారు, ఎలా చెప్తారు, మనకి ఏ విధంగా అర్థమవుతుంది? అదే ప్రశ్నని, అలాంటి ప్రశ్ననే ఋషులందరూ సూత మహామునిని అడిగారనమాట. ఏ విధంగా పరీక్షిత్ మహారాజుకు అనంతుని లీలలు, అంటే శ్రీకృష్ణ పరమాత్ముని లీలలు శుకదేవుడు చెప్పాడో ఆ విధంగా మాకు ఆ కథలన్నీ చెప్పండి అని అడిగారనమాట. ప్రభుపాదులు వారు ఒక చక్కటి కథను చెప్తారనమాట. చాలామందికి తెలిసి ఉండొచ్చు, డాక్టర్ ఫ్రాగ్. అంటే ఏంటంటే, బావిలో ఒక 3 అడుగులో 4 అడుగులో ఉన్నటువంటి బావిలో ఒక కప్పు ఉండేది అనమాట. తన జీవితాంతము ఆ నొయ్యిలోనే ఉందన్నమాట. బయట ప్రపంచము, బయట ఏం జరుగుతుండే అనే విషయం ఏమీ తనకు తెలీదు. ఒకరోజు ఆ కప్ప యొక్క స్నేహితుడు అట్లాంటిక్ మహాసముద్రం నుంచి వచ్చాడనమాట. ఆ నొయ్యిలోకి వచ్చి, మిత్రమా, నేను బయట చాలా చోట్ల తిరిగాను, నేను కొలవలేనటువంటి గొప్ప జలరాశిని నేను చూశాను, దాని పేరు అట్లాంటిక్ మహాసముద్రము అని అంటాడనమాట. అప్పుడు ఈ నొయ్యిలోనే జీవితం మొత్తము గడిపినటువంటి ఈ కప్ప, ఓ అంత పెద్దదా నువ్వు చెప్పే అట్లాంటిక్ మహాసముద్రము? ఈ నొయ్యి 3 అడుగులు ఉంది, ఇంతకంటే పెద్దదుందా? ఓకే చూద్దాం అయితే అనేసి కొంచెం తన కడుపుని ఉబ్బించాడనమాట. 4 అడుగులు ఉంటుందా అట్లాంటిక్ మహాసముద్రము అని అడుగుతాడు. లేదు 4 అడుగులు కాదు, ఇంకా పెద్దది, అంటే ఒక 6 అడుగులు అని ఇంకొంచెం ఉబ్బుతుంది అనమాట కడుపు. కాదు 6 అడుగులు కాదు, చాలా పెద్దది, ఇంకో పెద్దదా, మేబీ ఒక 10 అడుగులు ఉంటుందేమో అని ఇంకొంచెం ఉబ్బాడనమాట.
చాలా పెద్దది, నేను దాన్ని ఎంత పెద్దది అనే విషయాన్ని కూడా నేను చెప్పలేను అంటారు. ఇంకా పెద్దదా అని ఇంకా కొంచెం ఉబ్బేదానికి వెళ్ళినప్పుడు కడుపు పగిలి హరే కృష్ణ. అంటే ఇక్కడ ఏంటి, ఏ విషయము మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామంటే, ప్రభుపాదులు వారు అంటారనమాట, మెంటల్ స్పెక్యులేషన్ అనే పదాన్ని వాడతారనమాట. అంటే మానసిక ఊహాగానాలు. అంటే మనము ఈ విధంగా ఉంటుందేమో, ఈ విధంగా ఉంటుందేమో, ఓ భగవంతుడా, భగవంతుడు ఒక ఆకారంలో, మనిషి ఆకారంలో ఉంటాడేమో అని కొందరు ఊహించుకుంటారేమో, భగవంతుడు అంటే ఒక బ్రహ్మజ్యోతిలాగుంటాడేమో అని కొంతమంది ఊహించుకుంటారు, భగవంతుడు అంటే ఒక గొప్ప రాజేమో అని కొంతమంది ఊహించుకుంటారు, భగవంతుడు మనకు తెలిసిన వ్యక్తులకు అందరికంటే గొప్పవాడు, శక్తివంతుడేమో అని కొంతమంది ఊహించుకుంటారు అనమాట. ఇవన్నీ కూడా మన మెంటల్ స్పెక్యులేషన్. అంటే మానసికంగా మన మనస్సులో మనం ఊహించుకుంటున్నాం అనమాట. ఏ విధంగా ఈ డాక్టర్ ఫ్రాగ్ పిహెచ్డి ఊహించుకుంటుందో అట్లాంటిక్ మహాసముద్రం ఎంత పెద్దదిగా ఉంటుందో, పరిమితి చెందినటువంటి కొలతలతో కొలిచే ప్రక్రియలో తన ప్రాణాన్ని తనే తీసుకునిందనమాట. మనము ఆ 3 అడుగులు 4 అడుగులు ఉన్నటువంటి ఆ నొయ్యి, ఆ బావితో మనము పోల్చుకుంటే ఎప్పటికీ మనము అట్లాంటిక్ మహాసముద్రం గురించి తెలుసుకుంటాం. ఓ 3 అడుగులు, అలాంటి ఎన్ని నొయ్యులు కావాలి మనకు అట్లాంటిక్ మహాసముద్రంతో పోల్చాలంటే? అవుతుందా? సాధ్యమయ్యే విషయమేనా? అవునంటున్నారు ఎవరో వెనకాల. లేదా? సాధ్యం అవ్వదా? సాధ్యం అవ్వదు. కరెక్టా? ప్రభుపాదులు వారు ఇంకో విషయాన్ని చెప్తారనమాట. ఏంటంటే, ఇప్పుడు మీ నాన్నగారు ఎవరు అని తెలుసుకోవాలంటే ఎవరిని అడగాలి? ఎలా తెలుసుకునే మార్గం ఏంటి? ఇంకొక మార్గం ఉంది, చాలా ఈజీ మార్గం. ఉండేటువంటి మగవాళ్ళందరికీ, ఈ లోకంలో ఉండేటి మగవాళ్ళందరికీ డిఎన్ఏ టెస్ట్ చేయించి మన డిఎన్ఏతో పాటు మనం పోల్చామంటే తెలుస్తుంది. కరెక్టా? కానీ ఎప్పటికయ్యేది? ప్రపంచ జనాభా 750 కోట్లు మోస్తారుగా. దాంట్లో 400 కోట్ల మంది మగవాళ్ళు ఉన్నారు. డిఎన్ఏ ప్రక్రియతో మనం ఎప్పుడు తెలుసుకుంటాము? ఈజీ అండ్ సింప్లెస్ట్ మార్గం ఏంటి? తల్లిగారికి దగ్గరికి వెళ్ళి, అమ్మ మా నాన్న ఎవరు? ఈ పలానా ఆయన మీ నాన్న. అయిపోయింది. అందుకే ఈ వైదిక మార్గానికి శృతి అని పేరు అనమాట. అంటే మనం మానసిక ఊహాగానాలతో తెలుసుకునే ప్రక్రియ కాదు, అథారిటీస్ దగ్గర నుంచి వినేటువంటి ప్రక్రియ. ఇక్కడ నాన్నగారిని తెలుసుకునే ప్రక్రియలో అథారిటీ ఎవరు? డాక్టర్ ఫ్రాగ్. ఎవరు? తల్లి, మదర్. సో అనంతుడైనటువంటి భగవంతుని గురించి మనకు తెలుసుకోవాలంటే ఇక్కడ ఆ అధికారం, అథారిటీ ఉన్న ప్రక్రియ ఏంటి? వేదమాత, వేదం, శాస్త్రం మనకు అథారిటీ అన్నమాట. మన మెంటల్ స్పెక్యులేషన్ ద్వారా మనము ఏమీ తెలుసుకోలేము. వాటికి ఒక ప్లేస్ ఉంది. మన ఆలోచన, మన ఊహాగానాలకు దానికి ఒక ప్లేస్ ఉందన్నమాట.
కానీ అన్లిమిటెడ్, అపరిమితుడైనటువంటి భగవంతుని గురించి తెలుసుకునే ప్రక్రియ మెంటల్ స్పెక్యులేషన్ అయితే కాదు. అందుకే శాస్త్రాన్ని శృతి అని కూడా పిలుస్తారు. అదే ప్రక్రియను అవరోహ పంత, ఆరోహ పంత అని కూడా అంటారనమాట. అవరోహ పంత అంటే మెంటల్ స్పెక్యులేషన్. ఏ విధంగా అయితే డాక్టర్ ఫ్రాగ్ తన పరిమితి చెందినటువంటి ఇంద్రియాల ద్వారా కొలిచే ప్రక్రియ ఏదైతే ఉందో అది అవరోహ పంత. ఆరోహ పంత అంటే అథారిటీస్ ద్వారా, పరంపర ద్వారా మనకు అందేటువంటి జ్ఞానాన్ని అవరోహ పంత అని అంటారనమాట. ప్రభుపాదులు వారు ఇంకొక చక్కటి కథని చెప్తారనమాట. భాగవతంలో కూడా ఉంది ఈ కథ. బ్రహ్మ కథ, బ్రహ్మ విమోచన లీల. బ్రహ్మకు అందరు జీవుల్లో బ్రహ్మకున్నటువంటి శక్తి వేరే ఏ జీవికి లేదన్నమాట. బ్రహ్మ ఈ సృష్టిలోనే శక్తివంతుడు. బ్రహ్మ కంటే మించినటువంటి జీవుడు లేదు ఈ సృష్టిలో. అలాంటి బ్రహ్మకు ఒకరోజు మనకు కొన్ని లక్షల సంవత్సరాలు అయిపోతాయన్నమాట. కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు. అంత శక్తివంతుడు ఆయన, ఆయుర్దాయం అంత పెద్దదన్నమాట. అలాంటి బ్రహ్మ భగవంతుడు ఎప్పుడు శ్రీకృష్ణుడిగా ఈ భూమండలంలో అవతరించి లీలలు చేస్తున్నప్పుడు ఒకానొక లీల, ఏంటి ఆ లీల అంటే, శ్రీకృష్ణుడు గోవులన్నిటినీ తీసుకొని అడవికి తీసుకెళ్ళేవాడు అనమాట రోజు తన మిత్రులతో పాటు. అలా తీసుకొని వెళ్ళినప్పుడు రోజు అందరూ ఇలా మధ్యాహ్నం కూర్చొని అందరూ కూడా లంచ్ బాక్స్ తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. తీసుకెళ్ళి అందరూ ఇలా కూర్చొని, గోపబాలులు అందరూ ఇలా కూర్చొని తెచ్చుకున్నవన్నీ అందరూ పంచుకొని తినేవాళ్ళు అనమాట. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేసేవాడంటే తను తెచ్చిన ఆహారాన్ని అందరికీ పంచేవాడు. అందరూ తెచ్చిన వాటిలో నుంచి తీసుకొని తినేవాడు అనమాట. వాళ్ళ ఎంగిలినంది తినేవాడు అనమాట. బ్రహ్మకు పెద్ద అసంశయం అయిపోయిందనమాట. పెద్ద డౌట్ వచ్చేసింది. ఏంటది? ఈ సృష్టికర్త దేవదేవుడు, విష్ణువు, కృష్ణుడు, భగవంతుడు ఎలా ఒక చిన్న బాలుడిలాగా ఈ బృందావనంలో ఉంటూ తన మిత్రులు తింటున్నటువంటి ఆహారం, ఏదేదో ఎంగిలి ఆహారాన్ని తింటున్నాడు. నాకేదో డౌట్గా ఉంది ఈ విషయంలో, నాకు అర్థం కావట్లేదు అనే ఒక అసంశయంలో పడ్డాడనమాట. ఎవరు? బ్రహ్మదేవుడు. సృష్టిలోనే శక్తివంతుడైనటువంటి జీవుడు. బ్రహ్మ సాధారణమైన వ్యక్తి కాదనమాట. ఏం చేశాడు తర్వాత? తన శక్తితో కృష్ణుడితో పాటు ఉండేటువంటి బాలులందరినీ కూడా కిడ్నాప్ చేసేసాడు అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ని మాత్రమే కాదు, వాళ్ళతో ఉన్నటువంటి ఆవులు, దూడలు అన్నిటినీ కూడా కిడ్నాప్ చేసేసాడు అనమాట. తీసుకెళ్ళిపోయాడు తనతో పాటు. తన యొక్క మాయాజాలంతో అన్నిటినీ తీసుకెళ్ళిపోయాడు అనమాట. తీసుకెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి చూస్తే ఎక్కడి నుంచి ఎవరెవరిని తీసుకుని వెళ్ళాడో అందరూ అక్కడ ఉన్నారనమాట. ఏం జరిగిందంటే శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే ఎక్స్పాండ్ అయ్యాడనమాట. ఎక్స్పాండ్ అయ్యి ఎవరెవరిని బ్రహ్మ తీసుకెళ్ళిపోయాడో వాళ్ళలాగా కృష్ణుడే ఎక్స్పాండ్ అయిపోయి ఆవులాగా, దూడలాగా, ఫ్రెండ్స్ లాగా, అందరిలాగా ఎక్స్పాండ్ అయ్యాడనమాట. 1 సంవత్సరం పాటు కృష్ణుడి ఎక్స్పాన్షన్లో ఉన్నట్టు ఫ్రెండ్స్, ఆవులు, దూడలు అన్నీ కూడా 1 సంవత్సరం పాటు అలాగే ఉన్నారనమాట. అది బ్రహ్మకు 1 క్షణం కంటే కూడా తక్కువ.
మన భూలోకంలో 1 సంవత్సరం బ్రహ్మకు 1 క్షణం కంటే కూడా తక్కువ. ఇలా చూసిన వెంటనే మళ్ళీ ఇంకొక డౌట్, ఏమైంది వీళ్ళు ఏంటి, నేను ఇప్పుడే కదా కిడ్నాప్ చేసుకొచ్చాను, వాళ్ళందరూ నా దగ్గరే ఉన్నారు, ఇక్కడేమో వీళ్ళు మళ్ళీ వాళ్ళు అక్కడే కనబడుతున్నారు ఏంటి అనేసి కన్ఫ్యూజ్ అయిపోతాడనమాట. తరువాత భగవంతుడు బ్రహ్మకు ఈ విషయాన్ని వివరించడానికి ఈ సృష్టిలో ఉండేటువంటి అందరి బ్రహ్మలను తీసుకొచ్చాడనమాట. అంటే ఈ లోకం అంటే యూనివర్స్లో, విశ్వంలో ప్రతి విశ్వానికి ఒక బ్రహ్మ ఉంటారనమాట. అలాగా కందర్పకోటి కమనీయ విశేష శోభం అని బ్రహ్మ సంహితలో, అంటే మనము ఉదాహరణకి ఒక సంచి తెచ్చి దాంట్లో ఆవాలను నింపామనుకోండి, ఆవాలు తెలుసు కదా, మన దీంట్లో వంటలో వాడే ఆవాలు, మస్టర్డ్ సీడ్ ఆవాలు ఒక సంచిలో వేసామనుకోండి, ఎన్ని ఉన్నాయని ఎవరైనా చెప్పగలుగుతామా? ఎన్ని ఆవాలు ఉన్నాయనేసి చెప్పలేం కదా, అన్లిమిటెడ్. ఆ విధంగా ఈ సృష్టిలో అన్ని విశ్వాలు ఉన్నాయంట. అలాంటి ఒక విశ్వంలో ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ, మనకున్నట్టు మనం ఉన్నటువంటి ఈ విశ్వంలో ఉన్నటువంటి బ్రహ్మకు పేరేంటంటే చతుర్ముఖ బ్రహ్మ అని. ఎందుకంటే ఆయనకు 4 తలలు ఉన్నాయంట. ఏం చేశాడు కృష్ణుడు? ఈ చతుర్ముఖ బ్రహ్మకు విషయాన్ని అర్థం చేయించాలని చెప్పి అన్ని విశ్వాల్లోనూ ఉన్నటువంటి బ్రహ్మలను, విష్ణువులను అందరినీ పిలుచుకొచ్చాడనమాట వృందావనానికి. ఒక్కొక్క బ్రహ్మకు 10 తలలు, ఇంకొక బ్రహ్మకు 100 తలలు, ఇంకొక బ్రహ్మకు 1000 తలలు, ఇంకొక బ్రహ్మకు కౌంట్లెస్, మనం ఎంచలేనటువంటి తలలు ఉన్నాయి. అప్పుడు ఈ బ్రహ్మకు అర్థమైందనమాట. ఏంటి అర్థమైంది? తను తప్పు చేశాను. ఏ విధంగా తప్పు చేశాడు? ఏ మార్గాన్ని ప్రయోగించాడు ఇక్కడ విషయాన్ని తెలుసుకోవడానికి? ఆరోహ పంత, మానసిక ఊహాగానాలు, మెంటల్ స్పెక్యులేషన్. ఇంకొక ఉదాహరణ ప్రభుపాదులు వారిస్తారనమాట. మనం రాత్రిపూట మేడపైకి వెళ్ళి మన టార్చ్ లైట్, మొబైల్ టార్చ్ ఏదో ఒక టార్చ్ లైట్ తీసి ఇలా టార్చ్ లైట్ వేసి ఎక్కడ సూర్యుడు అని వెతికితే కనపడతారు కదా? కనపడరా? హైదరాబాద్లో కనబడుతున్నారంట. మీరు ట్రై చేయలేదు బెంగళూరులో సరిగ్గా, లేకపోతే చెన్నైలోనో మ్యాంగ్లూరులోనో ఢిల్లీలోనో వెళ్ళి ప్రయత్నించండి. బెంగళూరులో చేస్తే కనపడలేదు సరిగ్గా. మేడపైకి ఎక్కి ఏదో మార్కెట్లో ఒక రకమైనటువంటి టార్చ్ లైట్ దొరుకుతుందంట. ఆ టార్చ్ ఇలా వేసామంటే సూర్యుడు కనబడతాడు. కుదురుతుందా ఆ విధంగా ప్రయత్నం చేస్తే? మీ దగ్గర ఉండేటువంటి టార్చ్ లైట్ సరిగ్గా లేదు. ప్రయత్నం చేస్తారా ఈరోజు వెళ్ళి అందరూ? మేడపైకి ఎక్కి మార్కెట్లో దొరికే కొత్త రకమైనటువంటి టార్చ్ లైట్తో ఇలా వేశారనుకోండి, సూర్యుడు కనబడతాడు. ఇది ఎగ్జాక్ట్గా ఏంటంటే ఆరోహ పంత. అంటే మన పరిమితి చెందినటువంటి ఇంద్రియాలతో మనము ఆ పరమసత్యం ఏదైతే అబ్సల్యూట్ ట్రూత్ ఉందో దాన్ని తెలుసుకోవాలి అనే ప్రయత్నం. ఈ విధంగా రాత్రిపూట సూర్యుడిని చూడాలి అని మనం ప్రయత్నించే మార్గాలు, టార్చ్ లైటో, ఇంకేదో పరికరమో, ఇంకేదో ప్రక్రియ, ఇంకేదో విధానమో, ఏదో ప్రయత్నం, ఎంత ప్రయత్నం చేసినా రాత్రిపూట సూర్యుడిని చూడలేం. సూర్యుడిని చూడాలంటే ఏం మార్గం మరి? ఎగ్జాక్ట్లీ. కొంచెం వెయిట్ చేసామనుకోండి, తెల్లవారుతుంది, సూర్యుడే మనకు కనబడతాడు, తనంతటగా తాను కనబడతాడు. మనం ఎంత ప్రయత్నం చేసినా మనం చూడలేము. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం.
ఎందుకు? మన ఇంద్రియాలన్నీ కూడా పరిమితి చెందినవి, అంటే లిమిటేషన్స్ ఉన్నాయి అన్నిటికీ కూడా. సూర్యుడినే కాదు, సూర్యరశ్మి ద్వారా మనం మిగిలినవన్నీ కూడా మనం చూడొచ్చు. కరెక్టా? సూర్యుడినే కాదు, మిగిలినవన్నీ కూడా చూడొచ్చు. అదే రాత్రిపూట సూర్యుడిని చూడలేము, మిగిలినవేవి కూడా చూడలేము. అందుకని ప్రభుపాదులు వారు అంటారు, ఈ ఆరోహ పంత అంటే మెంటల్ స్పెక్యులేషన్ ఏదైతే ఉందో, మానసిక ఊహాగానాలు, నేను భగవంతుని ఈ విధంగా తెలుసుకుంటాను, ఆ విధంగా తెలుసుకుంటాను అని సొంతంగా మనం ఊహించుకుంటూ చేసే ఏ ప్రక్రియ అయినా రాత్రిపూట సూర్యుడిని వెతికే ప్రక్రియ. ఎప్పటికీ మనం దాంట్లో సక్సెస్ అవ్వలేము. అంటే భగవద్గీతలో భగవంతుడే చెప్తున్నాడు అనమాట. సరే, సూర్యుడిని చెప్పారు మీరు పొద్దున వరకు వెయిట్ చేయాలి, తర్వాత సూర్యుడే కనబడతాడంటే, మరి పరమసత్యాన్ని, అబ్సల్యూట్ ట్రూత్ని, భగవంతుని గురించి, అనంతుని గురించి, అనంత లీలల గురించి మనకి ఎలా అర్థమవుతుంది, ఎవరు చెప్తారు అనే విషయాన్ని మళ్ళీ మనం మెంటల్ స్పెక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని స్వయాన భగవంతుడే భగవద్గీతలో చెప్పాడనమాట. ఏంటది? 4వ అధ్యాయంలో చెప్పాడనమాట. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. అయిపోయింది. టార్చ్ లైట్ కొనాల్సిన అవసరమే లేదు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ఇందులో 3 ముఖ్యమైన పదాలను భగవంతుడు చెప్తున్నాడు అనమాట. తద్విద్ధి ప్రణిపాత అంటే సరెండర్, మనం శరణాగతి ఎవరికి తీసుకోవాలి అంటే దాన్ని కూడా చెప్పాడనమాట. జ్ఞానిన తత్వదర్శిన అంటే ఎవరైతే ఆ జ్ఞానం, ఎవరి దగ్గర అయితే ఆ జ్ఞానం ఉందో, ఆ జ్ఞానం సాధారణమైనటువంటి జ్ఞానం కాదు, తత్వాన్ని నిజంగా తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆశ్రయించాలి అని చెప్తున్నాడు అనమాట. జ్ఞానినః తత్వదర్శినః అంటే వాళ్ళను శరణాగతి వాళ్ళ దగ్గర తీసుకుంటూ, పరిప్రశ్న, ప్రశ్నించడం అంటే గర్వంతో ప్రశ్నించడం కాదు, సబ్మిసివ్ అంటే తెలుసుకోవాలి సత్యాన్ని అనేటువంటి వినమ్రతతో ప్రశ్నించాలంట. అంటే ఏదో గర్వం, నాకు చెప్పేది టార్చ్ లైట్ అలా కాదు. వినమ్రత, పరిప్రశ్న. 3వ విషయం సేవ. ఆ గురువు ఆశ్రయించి, పరిప్రశ్నించి, సేవతో ఎప్పుడైతే మనము జీవనాన్ని సాగిస్తామో అప్పుడే మనకు ఈ విషయాన్ని వాళ్ళకి తెలుసు కాబట్టి మనకు చెప్తారనమాట. అందుకే అథారిటీ అనేది ముఖ్యం. మళ్ళీ కండిషన్స్ అప్లైడ్. ఏదైనా మనం కొన్నప్పుడు, ఏదైనా ఆఫర్స్ ఉన్నప్పుడు ఒక స్టార్ మార్క్ పెడతారు, చూసారా? కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని పెడతారనమాట. సో కృష్ణుడు కూడా శరణాగతి తీసుకుని క్వశ్చన్స్ అడిగి సేవ చేస్తే తెలిసిపోతుందని చెప్పట్లేదు. ఎవరు వాళ్ళు, వాళ్ళకి ఎటువంటి అర్హత ఉండాలనే విషయాన్ని కూడా భగవంతుడే చెప్తున్నాడు. జ్ఞానినః తత్వదర్శినః అని చెప్తున్నాడు. ఎప్పుడైతే మనము ఈ విధంగా పరంపరలో వస్తున్నటువంటి ఆచార్యులను శరణాగతి పొంది, పరిప్రశ్నించి సేవం చేస్తామో అప్పుడు ఆ జ్ఞానం ఏదైతే ఉందో, వైదిక జ్ఞానమో, భగవంతుడి గురించి ఉండేటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో, అనంతుడి గురించి లీలలు ఏదైతే ఉందో, మనకు భగవంతుడు హృదయ మాధ్యంగా మనకు అన్నిటినీ కూడా తెలుపుతాడనమాట. భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నాడు అనమాట. ఏంటి?
10వ అధ్యాయంలో చెప్తున్నాడు అనమాట. తేషాం సతతయుక్తానాం, ఇది కాదు, ఒక నిమిషం, ఏమంటున్నాడు? తేషామేవాను కంపార్త అహం అజ్ఞానజం తమః నాశయామాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత అని అంటున్నాడు అనమాట భగవద్గీత 10వ అధ్యాయంలో. ఏంటంటే, నేను వారి ఎడ ప్రత్యేక కరుణను చూపుట కొరకు వారి హృదయమునందు వసించుచు తేజోమయమైన జ్ఞానదీపముచే అజ్ఞానజనితముగు అంధకారమును నశింపచేస్తాను అని భగవంతుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే మనము అవరోహ పంత ద్వారా గురువుగారిని ఆశ్రయించి సేవ చేస్తుంటామో, భగవంతుడు మన హృదయాల్లో ఉన్నాడు పరమాత్మగా. కరెక్టా? భగవద్గీతలో చెప్తున్నాడు అనమాట. అర్జునుడికి చెప్తున్నాడు ఏంటి, అందరి హృదయాల్లో కూడా ఉంటాననేసి. అక్కడి నుంచి మనము చేసే సేవ ద్వారా, మన వినమ్రత ద్వారా భగవంతుడే మనకు ఈ జ్ఞానదీపేన భాస్వత, ఏదైతే అజ్ఞానము అంధకారం ఏదైతే మన జీవితంలో మన మనస్సులో ఉందో, దీపం అంటే వెలుతురు, అంటే వెలుతురు వచ్చిందే అజ్ఞానము అంధకారం వెళ్ళిపోతుంది కదా. ఆ విధంగా భగవంతుడు మనకు ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. ప్రతిరోజు కూడా మన గురు పూజ ఆ కీర్తనలో పాడతాం. ఏంటది? దివ్య జ్ఞాన్ హృదయ ప్రకాశితో అని రోజు పాడతాం. ఆ దివ్య జ్ఞానం ఏదైతే ఉందో అది మన హృదయ మాధ్యం ద్వారా భగవంతుడు మనకు ప్రసాదిస్తాడనమాట. టార్చ్ లైట్ ద్వారా కాదు, మన మెంటల్ స్పెక్యులేషన్ ద్వారా కాదు, మన ఊహాగానాల ద్వారా కాదు. ఇది చాలా ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది. అప్పుడే మనకు ఈ భగవంతుడి గురించైనా, భగవంతుడి లీలల గురించైనా, భగవంతుని భక్తుల గురించైనా ఉన్నది ఉన్నట్టుగా మనకు అర్థమవుతుందన్నమాట. కాబట్టి అందుకే ప్రభుపాదులు వారు చూస్తే, ప్రభుపాదులు వారి భగవద్గీతకి ఏం పేరు పెట్టారు? యథాతథం. ఇక్కడ ఈ శ్లోకంలో కూడా అదే ఉందన్నమాట. ఏంటది? అసంవృతార్థం అంటే యథాతథముగా. చూడండి కనెక్షన్ ఎలా ఉందో. భాగవతంలో చెప్పే విషయాన్ని ప్రభుపాదులు వారు చెప్పిండేది, ప్రభుపాదులు వారి భగవద్గీతకు ఉన్నటువంటి పేరు, అన్నిటికీ కనెక్షన్ ఉందన్నమాట. కాబట్టి మనం మళ్ళీ ఇక్కడ మెంటల్ స్పెక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రభుపాదులు వారు ఇది చెప్పారా, అది చెప్పారా, ఇక్కడ చెప్పారా, ఇలా చెప్పారా అని మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. మళ్ళీ మనం చేసామంటే అలా డాక్టర్ ఫ్రాగ్ లాగా తయారవుతాం. మనకు ఉండేటువంటి ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో, మెథడ్స్ ఏదైతే ఉన్నాయో మనం కొలిచేటువంటిది, ఇవన్నీ మనం కొలవలేం. అర్థం కాలేని విషయాలు మనం సొంతంగా ప్రయత్నం చేశామంటే. అదే విషయాన్ని ఋషులు కూడా ఇక్కడ నైమిసారణ్యంలో సూత మహామునిని అడుగుతున్నారనమాట. ఆ పరీక్షిన్ మహారాజు ఏ విషయాన్నైతే విన్నాడో అదే విషయాన్ని మాకు చెప్పండి. ఆ అనంతుని లీలలు, ఏదో వాళ్ళు భౌతికమైన విషయాల గురించి అడగట్లేదు, రోజువారి భౌతిక విషయాల గురించి. యథాతథముగా ఆ భగవంతుని అనంతుని లీలల గురించి, ఆ అనంతుని గురించి పరీక్షిన్ మహారాజు విన్నటువంటి అదే ప్రక్రియలో యథాతథముగా మాకు చెప్పండి అని అడుగుతున్నారు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ప్రతి పదం సంస్కృతంలో ప్రతి పదానికి చాలా ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. ప్రతి పదానికి కూడా ప్రాముఖ్యత ఉంటుంది. అందులో ప్రతి పదానికి సంస్కృతంలో 6 నుంచి 7 వరకు అర్థాలు ఉంటాయి.
సో కాబట్టి మనం మెంటల్ స్పెక్యులేషన్ ద్వారా మనకు ఏ పదము ఏ విధంగా ఏ సందర్భంలో చెప్పారనే విషయం మనకు ఎలా అర్థమవుతుందా? టార్చ్ లైట్ మనం అర్థం చేసుకోవాలని ప్రయత్నించామంటే రాత్రిపూట మనం మేడపైకి వెళ్ళి టార్చ్ లైట్ వేసి సూర్యుడు ఎక్కడున్నాడు అని ప్రయత్నించినట్టు. ఎప్పటికీ సూర్యుడు రాత్రిపూట మనకు కనపడడు. తానంతటగా తానే మనం వెయిట్ చేసామంటే పొద్దునే మనకు కనబడతాడు. తను కనబడ్డమే కాదు, తనతో పాటు మిగిలినవన్నీ విషయాలు కూడా మనకు చూపిస్తాడు. సో కాబట్టి మనకు ఈ మార్గం మన కళ్ళెదుటే ఉందన్నమాట, యాజ్ ఇట్ ఈస్. ఏం చేయాలి, ఎలా చేయాలి అనేసి. కానీ మనం ఏం చేసాము, గొడుగు పెట్టుకున్నాం ఏమీ కనపడకుండా. సూర్యుడు కూడా ఉన్నాడు మనకి, అంటే ఆ మార్గం కూడా మన ఎదుటే ఉంది. ప్రభుపాదుల వారు చెప్పేశారు ఎలా చేయాలి, ఏం చేయాలి అనే విషయాన్ని. కానీ మనకు అన్నీ ఉన్నా కానీ గొడుగు పెట్టుకున్నాం. ఏంటి, సూర్యుడు కనపడకుండా మనం గొడుగు తీసుకెళ్ళిపోతున్నాం మన దగ్గర. సూర్యుడే తనంతటగా తాను కనపడడానికి బయట వచ్చాడు, వెలుతురు ఇస్తున్నాడు, అన్నీ చూపించడానికి మనకు వెలుతురు ఉంది. కానీ మనం గొడుగు పెట్టుకున్నాం, కవర్. సో కాబట్టి ఈ పదం ఏదైతే ఉందో ఈ శ్లోకంలో అసంవృతార్థం యథా తదముగా అన్కవర్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి మనము ఎటువంటి మానసిక ఊహాగానాలు చేయాల్సిన అవసరమే లేదు. ఉన్నది ఉన్నట్టుగా ఉన్న విషయాన్ని మనం అదే విధంగా, అర్థం కాదు కొన్ని విషయాలు పర్వాలేదు, కొన్ని విషయాలు మనకు అర్థం కాదు, తప్పులేదు దాంట్లో. మనకు అర్థం కాలేదు కాబట్టి మనము మనకు అర్హత లేదేమో అని ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకు ఎవ్వరికీ అర్హత లేదు అట్లా అనుకుంటే. నాకంటే మీకు ఇంకొక పదం ఎక్కువగా అర్థం అవ్వచ్చు, మీకంటే ఒక పదం ఇంకొకటి తక్కువగా కావచ్చు అర్థం. అది అర్హత కాదు, సిన్సియారిటీ, ఇది అర్హత. భగవద్గీతలో ఏం చెప్తున్నాడు భగవంతుడు? ఏంటి అర్హత గురించి చెప్తున్నాడు అనమాట. ఎవరు అర్థం చేసుకోగలుగుతారు తన్ని అని చెప్తున్నాడు అనమాట. భక్త్యామాం అవజానాతి అని అంటున్నారు అనమాట. భక్తి అంటే భాగవతం మొత్తం చదివేసి అర్థం చేసుకుని దాంట్లో ఒక PhD రీసెర్చ్ పేపర్ రిలీజ్ చేస్తేనే మనం భక్తుడైనట్టు అని కదా కదా లేదా? కాదు, అవసరం లేదు. ఏమంటున్నాడు భగవద్గీతలో? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్చతే అంటున్నాడు అనమాట. అంటే ఆ సిన్సియారిటీ, ఆ భక్తితో, ఆ డివోషన్తో మనము ఒక చిన్న పువ్వు, ఒక చిన్న ఆకు, కొద్దిగా నీళ్ళు, తోయం అంటే ఒక బకెట్లు నీళ్ళు అని కాదు, ఉద్దరిని మనము ఆచమన పాత్రలో ఒక చిన్న స్పూన్ ఉంటుంది కదా ఉద్దరిని, అంత నీళ్ళని తోయం అంటారనమాట. అంత మనము భగవంతుడికి నైవేద్యం పెట్టినా కానీ ఓ భగవంతుడు మొత్తం భక్తుడు ఎంత సిన్సియర్, వీడు నాకు ఇంత తోయం ఇంత నీళ్లు నాకు ఆఫర్ చేశాడని వెంటనే వచ్చేస్తాడనమాట. గొప్ప కథ కూడా ఉంది భాగవతంలో, సుధాముడి కథ. మనందరికీ తెలుసు సుధాముడి కథ. సుధాముడు ద్వారకలో కృష్ణుని గురించి వచ్చినప్పుడు అటుకులు తీసుకొస్తాడనమాట. ఎందుకంటే అతడు పేద బ్రాహ్మణుడు, తన దగ్గర ధనరాశి ఏం లేదనమాట. ఉన్నదల్లా కొంచెం 3 పిడికెట్లు అటుకులు దాన్ని తీసుకొచ్చి ఇస్తాడనమాట. భగవంతుడు ఎంతో ఆనందం అయిపోతుందన్నమాట. తన భక్తుడు ఎంతో సిన్సియర్గా అటుకులు తీసుకొచ్చాడు అనేసి మొదటి పిడికెట్ తీసుకొని తింటాడనమాట. అంతే, అందరూ దేవతలు అన్ని సృష్టి అన్నీ వచ్చేస్తారనమాట. ఇంకా 2వ పిడికెట్ 3వ పిడికెట్ తినేటప్పుడు రుక్మిణి ఆపుతున్నాడు, చాలు ఇంకా నువ్వు అది కూడా తినేసావంటే నువ్వు కూడా తన సేవకుల్లాగా అయిపోవాలి. సో భక్తిపూర్వకంగా మనము భగవంతుడికి ఇది ఒక చిన్నది ఆఫర్ చేసినా కూడా భగవంతుడికి ఎంతో సంతోషం. ఓ భక్తుడు నాకు
ఫలానా వాడు నాకు ఎంతో భక్తితో ఎంతో సిన్సియారిటీతో ఇది మనకు ఆఫర్ చేశాడు, నేను చూసుకుంటాను. ఇంకా పర్సనల్గా గైడ్ చేస్తాడనమాట. భగవద్గీతలో చెప్తున్నాడు, ప్రామిస్ చేస్తున్నాడు, చెప్పట్లేదు కృష్ణుడు. ఏం చెప్తున్నాడు? 4వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఏంటి, ఎవరు గుర్తులేదు ఆ శ్లోకం? చాలా ఫేమస్ శ్లోకం అది. ఏంటది? కాదు, 4వ అధ్యాయంలో కాదు. అంటే తన భక్తుల్ని తను ఎలా పర్సనల్గా కాపాడుతానని చెప్తాడనమాట ఆ శ్లోకంలో. చాలా ఫేమస్ ఈ శ్లోకం. కరెక్ట్, చెప్పండి గట్టిగా అందరూ. నెక్స్ట్, పవిత్రానాయ సాధూనా. అదే చెప్పాను నేను, మనందరికీ తెలుసు, కానీ గొడుగు పెట్టుకుందాం మనం కనపడకుండా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానామధర్మస్య తదాత్మానం సృజామ్యహం. మళ్ళీ పరిత్రాణాయ సాధూనాం అని చెప్తున్నాడు అనమాట. పరిత్రాణాయ సాధూనాం అంటే తన భక్తులను పర్సనల్గా కాపాడుతాను అని చెప్తున్నాడు అనమాట. ఏదో ఉదాహరణకి ఏ రాక్షసుడు ఏదో భక్తుల్ని ఏదో హింసిస్తున్నాడు అనుకోండి, ఒక చిన్న భూకంపం ద్వారా అందరినీ నాశనం చేసేయచ్చు కదా. చేయొచ్చా? భగవంతుడు ఎందుకు అవతారం చేయాలి? అవతరించి భూలోకానికి ఎందుకు రావాలి భగవంతుడు? చిన్న భూకంపమో సునామీనో లేకపోతే నదిలో పోతున్నప్పుడు పడవ మునిగిపోవడం అలా చేస్తే కూడా రాక్షసులు ఇలా అభక్తులందరూ కూడా మరణించేయచ్చు కదా. భగవంతుడు ఎందుకు అవతరించి భూలోకానికి రావాలి అంటే ఇదే పరిత్రాణాయ సాధునా, భక్తుల కోసం తను పర్సనల్గా వస్తాడనమాట. ఇంకేది లేదు, ఇంకేదేదో మనం అనుకుంటాము ఎందుకు భగవంతుడు అవతరించాలి అది ఇది అనేసి. ముఖ్యమైన కారణం ఏంటంటే తన భక్తుడు గురించే అవతరిస్తారనమాట. అంత వాత్సల్యం భగవంతునికి భక్తులంటే. ఏ విధంగా ఒక చిన్న బిడ్డ ఏం మాట్లాడుతాడో అర్థం కాదు. నా కొడుకు ఏమేమి మాట్లాడతాడు ఇప్పుడు 1.5 సంవత్సరం, బెబ్బెబ్బేమేమో ఏదో అంటుంటాడను, ఏం అర్థం కాదు. కానీ కొడుకు ఆప్యాయం ఎక్కువగా ఉంటుంది, వాత్సల్యం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయన్నమాట. అదేవిధంగా మనకి ఏమి అర్హత లేదు భగవంతుడి గురించి అర్థం చేసుకునేదానికి, మనకి ఏమీ తెలీదు. కానీ ఆ సిన్సియారిటీ ఎప్పుడైతే ఉంటుందో, ఆ భక్తి మనము సిన్సియర్గా మనం ప్రాక్టీస్ చేస్తామో, ఓ వచ్చేసాడు నా భక్తుడని వెంటనే వచ్చేస్తాడు అనమాట మన దగ్గరికి. సో కాబట్టి మనకు ఆల్రెడీ ఈ ప్రాసెస్ మొత్తం మన దగ్గర అవైలబుల్ ఉంది. ఆపుతున్నదల్లా ఆ గొడుగు ఏదైతే ఉందో, ఆ మెంటల్ స్పెక్యులేషన్ ఏదైతే ఉందో అవన్నీ మనము వెంటనే స్టాప్ చేసి ఉన్నది ఉన్నట్టుగా మనం యాక్సెప్ట్ చేసి సిన్సియర్గా మనం ప్రయత్నం చేస్తే చాలు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు జపం చేయడం, ప్రతిరోజు భగవద్గీత భాగవతం చదవడం, ప్రతిరోజు శ్రవణం చేయడం, ఇంట్లో దేవతార్చన చేయడం, ఏది వీలైతే అది, చిన్న పువ్వో చిన్న కాయో మీరు ఏది వండుకుంటారో అది భగవంతుడికి నైవేద్యం అంతే. ఇంక మనం రోజు పరమాన్నాలు వండి భగవంతుడికి నైవేద్యం పెట్టాలి అనేది ఏం లేదు అక్కడ. ఏదైతే చిన్న పప్పు చిన్న అన్నం ఏదో పులిహార ఏది చేసుకుంటారో అదే భగవంతుడికి నైవేద్యం పెట్టి అది తీసుకోండి, భగవంతుడు సంతోషిస్తాడు. చాలు, వచ్చే రోజు చేస్తున్నాడు. సిన్సియారిటీ, కన్సిస్టెన్సీ కావాలి. ఈరోజు చెప్పారు ప్రభు, సాయంత్రం చేసేసి మళ్ళీ మర్చిపోతాం కదా. రోజు చేయాలి. సిన్సియారిటీ అంటే రోజు, కన్సిస్టెన్సీ అంటే మిస్ అవ్వకుండా చేయడం. ఏదో ఒకరోజు ఆరోగ్యం సరి లేకుండా ఉండడం అవన్నీ వేరే విషయం. కానీ ప్రతిరోజు కూడా మనము ఎప్పుడైతే సిన్సియర్గా మనం నైవేద్యం చేయడం, ప్రతిరోజు భగవద్గీత భాగవతం చదవడము, జపం చేయడము, భాగవత శ్రవణం చేయడము, ప్రభుపాదుల వారి లెక్చరు ఏదో లెక్చర్ వినడం, యాజ్ ఇట్ ఈస్ పరంపరా జ్ఞానం చేశామంటే
భగవంతుడు అనంతుడైనా కూడా మనకు రివీల్ అవుతాడనమాట. ఏ విధంగా మనకు సూర్యుడు మనకు కనబడతాడో ఆ విధంగా భగవంతుడు కూడా మనకు కనబడతాడు. అదే విషయాన్ని అర్జునుడు చెప్తాడనమాట 10వ అధ్యాయంలో. ఏంటది? పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం విభుం అహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్ నారదస్తత అసితద్దేవలో వ్యాస స్వయం చైవ భవిష్యమే. లాస్ట్ లైన్లో చెప్తున్నాడు అనమాట, స్వయం చైవ భవిష్యమే, మీరంతటగా మీరే ఈ విషయాన్ని చెప్తున్నారు అని కృష్ణుడితో అంటున్నాడు అనమాట. సో భగవంతుడి తనంతటగా తానే మనకు చెప్పాలి, లేకపోతే ఆ జ్ఞానాన్ని మనకు ఇవ్వాలన్నమాట. మనంతటిగా మనం ప్రయత్నం చేస్తే వచ్చే విషయం కాదు. అందుకే దివ్యజ్ఞాన్ హృదయ ప్రకాశితో. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే ఉదాహరణకు తిన్నారని అనుకుందాం. అంటే శాస్త్రంలో ఏముందో అది పక్కన పెడదాం, ఒక్క నిమిషం. తిన్నారని అనుకుందాం. శ్రీకృష్ణుడు చిటికిన వేలుతో గోవర్ధనాన్ని ఎత్తాడు. ఎత్తమని చెప్పండి, తర్వాత తినమనండి. కొంతమంది అంటారు శివుడు ఏంటది ఇంటాక్సికేషన్, మత్తు పదార్థాలను సేవిస్తాడు అనేసి. శివుడు ఆ మందర పర్వతాన్ని చిలికించేటప్పుడు వచ్చినటువంటి విషయాన్ని, ఆలాహలాన్ని తాగాడు. తాగేసి మత్తు పదార్థాలని తాగమని చెప్పండి. సో కాబట్టి ఈ విషయం అదే మెంటల్ స్పెక్యులేషన్. ఇవన్నీ ఎక్కడ సిన్సియారిటీ లేదు, పరంపరా జ్ఞానం లేదు ఎక్కడ. ఈ సృష్టి మొత్తము రాముడు కృష్ణుడిదే. మొత్తము ఈ సృష్టి ఎప్పుడైతే బ్రహ్మ యొక్క ఆయుర్దాయం 100 సంవత్సరాలు అయిపోతుందో సృష్టి మొత్తము మళ్ళీ భగవంతుని లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. చిన్న మాంసం వెళ్తే ఏమవుతుంది అంటే, నేను లాజికల్గా చెప్తున్నాను. నేను తిన్నారా తినలేదా అని విషయాన్ని చెప్పట్లేదు. అదే చెప్పాను కదా, సంస్కృతంలో ఒక్కొక్క పదానికి 6 నుంచి 7 మినిమం అర్థాలు ఉంటాయన్నమాట. రామాయణంలో మాంసం అనే ఒక పదం ఉంది. రాముడి గురించి వివరించినప్పుడు మాంసం అనే పదానికి ఒక అర్థం ఏంటంటే మామిడి పండు అనే అర్థం. ఇంకొక 7 అర్థాలు ఉన్నాయి. 7 అర్థాల్లో ఒకటి మాంసం అంటే జంతువు యొక్క మాంసం అని కూడా ఇంకొక అర్థం అనుకోండి. ఇప్పుడు పరంపర జ్ఞానం లేదనుకోండి, నేను మళ్ళీ మెంటల్ స్పెక్యులేషన్ ఇక్కడ 7 అర్థాల్లో ఏ అర్థాన్ని ఇక్కడ పెట్టాలా అని చూస్తాను నేను. మాంసం అనే పదానికి నాకు తెలిసిండేంటి, మాంసం అంటే జంతువుని తినడమే మాంసం, జంతువు యొక్క ఆ మాంసమే మాంసం. కాబట్టి ఆ పదాన్ని ఇక్కడ జోడించేస్తా, ఓ రాముడు మాంసం తిన్నాడు. ఎగ్జాక్ట్గా మనం డిస్కస్ చేస్తున్న విధమే ఇది. మానసిక ఊహాగానం, ఊహించుకుంటున్నారు అంతా. పరంపరా జ్ఞానం ఎక్కడా లేదు. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఇది. కాబట్టి ప్రభుపాదులు వారు అంటారనమాట, ఎవరు పడితే వాళ్ళు చెప్తే మనం వినకూడదు. భాగవతం చాలా గొప్పది. పాలు చాలా రుచికరమైనటువంటిది, మంచి పోషకాహారాలు ఉన్నటువంటిది పాలు. కానీ పాము వచ్చి దాంట్లో తాగేసి వదిలేసి వెళ్ళిందనుకోండి, అదే పాలు మనం తాగితే సో ఎంత గొప్ప భాగవతమైనా కూడా పరంపరలో నుంచి రానటువంటి వాళ్ళు మాట్లాడారనుకోండి, ఈ కథనే సేమ్ ఎగ్జాంపుల్. మెంటల్ స్పెక్యులేషన్స్, దాన్ని పాము తాగినటువంటి పాలతో సమానం. నేను చెప్పట్లేదు, ఇది శాస్త్రం చెప్తుంది. శాస్త్రంలో చెప్పారు ఇది. సాంప్రదాయ విహీనాయే మంత్రస్య నిష్ఫలామతః అంటే
మంత్రమైన శాస్త్రమైన సాంప్రదాయ విహీన, సాంప్రదాయం ద్వారా విననటువంటి పొందనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, మంత్రం ఏదైతే ఉందో, నిష్ఫలామత, నిష్ఫలం. నేను చెప్పట్లేదు, శాస్త్రం. సో కాబట్టి ఇవన్నీ మెంటల్ స్పెక్యులేషన్స్, మనం వినాల్సిన అవసరం లేదు, వినకూడదు కూడా. ఇంకెవరికన్నా ఉందా క్వశ్చన్స్? ग्रंथराज श्रीमद् भागवतम की जय, विश्वगुरु श्रीला प्रभुपाद की जय, निताय गौर प्रेम।